విజన్ 5 న్యూస్ కి స్వాగతం. శ్రీ గణేష్ గడ్డ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి ఈవో లావణ్య ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ముగింపు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారంలో ఘనంగా సిద్ధి గణపతి రథోత్సవం బ్రహ్మోత్సవాల జాతర. పటాన్చెరు నియోజకవర్గం మిస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రుద్రారంలో ఉన్న శ్రీ సిద్ధి గణపతి గణేష్ గడ్డ దేవస్థానంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి గణనాథుని ఆశీస్సులు అందుకున్నారు. ముగింపు రోజున జరిగిన జాతర ఉత్సవంలో టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గణనాథుని దర్శించుకుని పల్లకి సేవలో పాల్గొన్నారు. రథోత్సవాలను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరియు పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు లభించాలని కోరారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లడ్డూ వేలంలో రికార్డు ధరలో బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన లడ్డూ వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నాగులపల్లికి చెందిన సాయి చరణ్ గౌడ్ మొదటి లడ్డూను 7 లక్షలకు దక్కించుకున్నారు. అలాగే వరుణ్ అనే భక్తుడు రెండవ లడ్డూను 3,40,000కు, మూడవ లడ్డూను రుద్రారం గ్రామానికి చెందిన చిలుక రాము 2,50,000కు సొంతం చేసుకున్నారు. వేలంలో లడ్డూను దక్కించుకున్న వారు మాట్లాడుతూ గణనాథుని లడ్డూని పొందడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ లడ్డూ వేలంపాట ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ జాతర మహోత్సవంలో పాల్గొన్న ఆలయ కమిటీ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, పాలకవర్గ కమిటీ సభ్యులు పిఎస్సిఎస్ చైర్మన్ బి పాండు, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీ రాజు, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి మరియు కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పొట్లచెరు ప్రభు, సుధాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, పుర ప్రముఖులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ నాయకులు కురుమా వెంకన్న, మాధవరెడ్డి, నరసింహారెడ్డి, సందీప్ గౌడ్, లక్ష్మారెడ్డి, గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు, మహిళలు, వివిధ గ్రామాల కళాకారులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రసిద్ధిగాంచిన గణేష్ గడ్డ గుడి టెంపుల్లో నేను 3వసారి లడ్డు కొనడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఉన్నప్పటి నుంచి ప్రతిసారి నాకు మంచిగా జరుగుతున్నందుకు 3వసారి కూడా లడ్డుని కైవసం చేసుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ అందరి సమక్షంలో 3వసారి లడ్డును గణనాథుడు 7 లక్షల రూపాయలు జరుగుతుంది. గణనాథులు ఆశీర్వాదాలు ఉన్నందుకు ఇంకా ఎల్లవెల్లలో ఇంకా ముంగట కూడా ఆశీర్వాదాలు ఉండి ఇట్లనే ముంగట కూడా మాకు మళ్ళీ ఆ దేవుడి ప్రసాదం అందరికీ పొందే విధంగా, అలాగే మాకు కూడా పొందే విధంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ టెంపుల్ కమిటీకి, టెంపుల్ చైర్మన్, టెంపుల్ డైరెక్టర్స్, అధికారులు ఈసారి ఫెసిలిటీస్ ఇవన్నీ మంచి చేయడం జరిగింది. అందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కాకుండా సౌకర్యం ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. లడ్డు కైవసం చేసుకున్న ధన్యవాదాలు. దీన్ని సహకరించిన టెంపుల్ కమిటీ కూడా థ్యాంక్ యూ. 7 లక్షల రూపాయలకు లడ్డు కొనడం జరిగింది. 7 లక్షల రూపాయలు. ఇప్పుడు 7 లక్షల రూపాయలు మీరు తీసుకున్నారు. ఓకే, మీకు ఫస్ట్ టైం నేను లడ్డు కొన్నప్పుడు నా జోబులో చాలా తక్కువ రూపాయలతో ఉంది. అదే సంవత్సరం నాకు నేను అనుకున్న దాని మీద కొన్ని వేల రెట్లతో నాకు బిజినెస్ జరిగింది. 2వసారి కూడా నాకు మంచి బిజినెస్ జరగడం జరిగింది. అలాగే 3వసారి తీసుకుందామని వచ్చింది. అంతా మంచి ఇంకా మంచి జరుగుతుందన్న ఆశతో వచ్చి లడ్డు కొనడం జరిగింది. ఓకే. ఈ నవరాత్రులలో సహకరించిన గ్రామ ప్రజలకి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరికీ పేరున చేతులెత్తి నమస్కరిస్తూ అందరికీ ఆ దేవుడు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ నా పేరు అర్రమల్లి వరుణ్ కుమార్. నేను ఆర్సిపురం వాస్తవ్యుడిని. 9 రోజులు ఘనంగా పూజ జరిగిన మన గణేష్ గడ్డలో లడ్డు నేను తీసుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా మొదటిసారి లడ్డు నేను 3,40,000కి కొనుగోలు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ టెంపుల్ కమిటీకి, నా సోదరులందరికీ, మా బొగ్గు సాయి కిరణ్ యాదవ్కి, తమ్ముడు అర్రమల్లి
ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. గణపతియే నమః. నా పేరు లావణ్య. నేను శ్రీ గణేష్ దేవస్థానం గణేష్ గడ్డ కార్యనిర్వహణాధికారి. ఈరోజు వినాయక బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజు జాతర అత్యద్భుతంగా నిర్వహించుకున్నాము. మా ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్లు, మాజీ చైర్మన్లు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు అందరి సహాయ సహకారాలతోని అత్యంత వైభవంగా జాతర నిర్వహించడం జరిగింది. ఊరి ప్రజలందరూ, భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించిన జాతరలో లడ్డు వేలం పాట కూడా భారీగా నమోదైంది. గత సంవత్సరం 1,50,000 పలికిన లడ్డు ఈసారి 7 లక్షలకు పలికింది. అదేవిధంగా 3,50,000, 2,50,000 ఈ రకంగా దేవస్థానంకి 12,90,000 ఆదాయం చేకూరింది. లడ్డు వేలం పాటలో భాగంగా ఈరోజు భారీగా భక్తులు హాజరయ్యారు. రథోత్సవం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈసారి ప్రతిసారికి భిన్నంగా ఈసారి దేవాలయం చుట్టూ ప్రత్యేకంగా మా ఆలయ ధర్మకర్తలందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఆ రోడ్డు వేయించడం జరిగింది. ఆలయం చుట్టూ ఉన్న రోడ్డులో రథాన్ని ఊరేగింపు చేశాము. కాటా శ్రీనివాస్ గారు కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు వచ్చారు. అందరూ నిర్మలా జగ్గారెడ్డి గారు, తర్వాత ఇతర ప్రముఖులు, జడ్జి గారు, మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత సిఐ గారు అందరూ కూడా వారి సహాయ సహకారాలు అందిస్తూ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళారు. రథోత్సవం దేవాలయం చుట్టూ ఊరేగింపుగా తిరగడం మొదటిసారి దేవాలయ చరిత్రలో. అది బాగా సక్సెస్ అయ్యింది. గ్రామస్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఈ 10 రోజుల కార్యక్రమానికి మీడియా మిత్రులు చాలా బాగా మాకు సహకరించి మా ఆలయము ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ చూడలేము, వీక్షించలేము కాబట్టి ఈ మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని శ్రీ స్వామివారికి వాసనలు రావాలని కోరుతున్నాము.
जायाहेतुं परिबाधमानः स्वग्नो विश्वावयुनानि विद्वान् पुमान् पुमानुं सम्परिपातु विश्वतः ओषधयः संवदन्ते सोमेन सह राज्ञा यस्मै करोति ब्राह्मणस्वभूतादन्तालयामसि या ओषधी पूर्वा दाता देवीभ्यस्त्रियुगं पुरा